శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ భాగవతంలో ప్రథమ స్కంధం నుంచి మళ్ళీ ప్రారంభం చేస్తున్నాను. మళ్ళీ పునఃప్రారంభం. గత భాగంలో తృతీయ స్కంధం నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకంటే ప్రథమ స్కంధం నుంచి చెప్పాను. అవి ఎక్కడ మరి ఏం జరిగాయో తెలియదు. చాలామంది అడిగారు, మొదటి నుంచి రాలేదు మాకు అని చెప్పి. మళ్ళీ ప్రథమ స్కంధం నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాను. చాలామంది ఫోన్లు చేసి నాకు వ్రాసి పంపించారు. మళ్ళీ తప్పేమీ లేదు, మళ్ళీ ప్రారంభం చేస్తున్నాను. శ్రీకృష్ణ పరమాత్మకి మరొక్కసారి నమస్కారం చేసుకుని మళ్ళీ పునఃప్రారంభం చేస్తున్నాను. మనకి భాగవత సంగ్రహంలో సౌనకాది ఋషులకి సూతుడు చెప్పినటువంటి భాగవత అవతార కథ. ఇది ఇంతకీ భాగవతం ఎలా వచ్చింది, దీని తాలూకు అవతార విశేషాలన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. పూర్వం నైమిసారణ్యము అనబడేటటువంటి విష్ణు క్షేత్రంలో సౌనకాది ఋషులంతమంది చేరి శ్రీహరి అంటే విష్ణుమూర్తి సాయుధ్యార్థులై 1000 సంవత్సరాలు సత్రయాగాన్ని నిర్వహిస్తూ ఉంటే వేదవ్యాస శిష్యుడైనటువంటి రోమహర్షుడు తాలూకా కొడుకు సూతుడు అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ చెప్తున్నాను, పూర్వం నైమిసారణ్యం అంటే ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. నిమేషుడు అనేటువంటి మహానుభావుడు అక్కడ ఉండడం వలన, అక్కడ యాగం చేయటం అవన్నీ జరగటం వలన నైమిషారణ్యం అని వచ్చింది అక్కడికి. నిమేషము అని. అయితే విష్ణు క్షేత్రంలో సౌనకాది ఋషులంతమంది చేరి శ్రీహరి సాయుధ్యం అంటే విష్ణుమూర్తి సాయుధ్యార్థులై 1000 సంవత్సరాలు సత్రయాగాన్ని నిర్వహిస్తూ ఉంటే వేదవ్యాసుడైనటువంటి శిష్యుడైనటువంటి రోమహర్షుడు తాలూకా కొడుకు సూతుడు అక్కడికి వెళ్ళాడు. ఈ సూతుడు ప్రసిద్ధమైనటువంటి పౌరాణికుడు. అతన్ని ఆహ్వానించి ఋషులంతమంది కూడా అభ్యర్థన చేశారు, మనవి చేశారు. ఏమిటి మనవి చేశారు? అయ్యా మహాత్మా, సూత మహాశయ, వ్యాసమునీంద్రాదులు నీ తండ్రికి చెప్పినటువంటి పురాణాలన్నీ నీకు అన్నీ కూడా నీ బుర్రలో ఉన్నాయి, మాకు తెలుసును. ఈ కలియుగంలో మానవులు మందబుద్ధులై, అల్పాయుష్కులుగా, భోగలాలసులై, సోమరులై, రోగగ్రస్తులై, మందభాగ్యులై, మోక్షాసక్తి లేని వాళ్ళై, ఆధ్యాత్మికం అంటే ఆమెడ దూరం పరిగెడుతున్నటువంటి వాళ్ళు అవటం చేత విస్తృతంగా ఉన్నటువంటి వేదశాస్త్రాలని అధ్యయనం చేయడానికి కానీ, పఠించి ఈ ధర్మాలను పాటించడానికి కానీ, సత్కర్మలను ఆచరించడానికి కానీ అసమర్థులై ఉంటారు. అటువంటి వాళ్ళని తరింపజేయడానికి దేవకీ వసుదేవాత్మజుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా దివ్య కథా శ్రవణమే సులభ సాధ్యమైనటువంటి ఏకైక మార్గమని విన్నాం. ఆ భగవానుడు పుణ్యశ్లోకుడు, కీర్తించిన వారిని విన్నవారిని పునీతం చేస్తాడు. ఆయన యొక్క పుణ్య కథలను మాకు వినిపింపచేసి మా జన్మలను సార్థకం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని ప్రార్థించారు. వీళ్ళంతమంది కూడా ఎవరిని? సూతుడిని ప్రార్థన చేశారు. అయితే సూతుడు ఇప్పుడు ఏమిటి చెప్పాడు? ఎవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధి చేయు సారథి చేయు. ఎవ్వని అవతారము మెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సారథి చేయు. ఎవ్వని శుభనామమే ప్రొద్దు నుడువంగా సంసార బంధము సమసిపోవు. నెవ్వని చరితంబు హృదయంబు చేర్చిన భయముందు మృత్యువు పరుగుపెట్టు. ఎవ్వని 10 వేసారు జలముల సేవింప నైర్మల్య సిద్ధి కలుగు. తపస్సులెవ్వని పాదంబు తగిలి శాంతి తిరుగుగాంచడి వసుదేవదేవకులకు. నెవ్వడు ఉదయించ తత్కథలల్ల వినగ నిత్యపుట్టడు నెరిగింపు మిద్దచరిత. అంటే నేను తెలుగు మాస్టర్ని కాను, తెలుగు ఉపాధ్యాయుడిని కాను, తెలుగు ఆచార్యుడిని కాను. నాకు తెలిసినట్టయితే అంత భావయుక్తంగా రాగయుక్తంగా శ్లోకాలని పాడడం కానీ గానం చేయడం కానీ నాకు రాదు. నాకు తెలిసింది ఏమిటంటే దీన్ని చదివి చెప్పడమే. కలియుగంలో మానవులకి అనేకమైనటువంటి ఈతి బాధలతో సతమతమవుతూ ఉంటారు. గ్రహ ఛిద్రాలతో ఈతి బాధలతో బాధపడుతూ ఉంటారు.
వీళ్ళు అరిషడ్వర్గాలచే పీడించబడతారు. అరిషడ్వర్గాలు అంటే ఏమిటి? కామ, క్రోధ, మోహ, మాదం, ఇవన్నీ కూడాను. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవన్నీ కూడా మన శరీరంలో అంతర్లీనంగా ఇవి మాటు వేసి కూర్చుంటూ ఉంటాయన్నమాట. శ్రీకృష్ణుడి అవతారం అంతా అయిన తరువాత ధర్మం అంతా కూడా క్షీణించిపోయి ప్రజలు అజ్ఞానంధకారంలో చిక్కుకుంటారు. దీనికి తరుణోపాయం చెప్పవలసిందిగా కోరుతున్నాను వేడుకుంటే సౌనకాది ఋషులతో రోమహర్షుని సంయుతుడైనటువంటి ఉగ్రశ్రవుడు, రోమహర్షుడు తాలూకా కొడుకు పేరు సూతుడు అనుకుంటున్నాం. సూతుడు అసలు పేరు కూడా ఉగ్రశ్రవుడు. ఎంతో సంతోషించి ఇలా చెప్పడం ప్రారంభం చేశాడు. సూతుడు ప్రప్రథమంగా సుఖదేవుడికి, నరనారాయణ ఋషులకి, పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడికి, సరస్వతీదేవికి, వ్యాసమునింద్రుడికి, బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి చెప్పడానికి ఉపక్రమించాడు. అయ్యా మునీశ్వరులారా, మానవాళందరికీ కూడా మంగళకరమైనటువంటి మీ తాలూకా కోరిక చాలా ప్రశంసనీయమైనది. శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా చరిత్రను వినాలనే సత్సంకల్పం సర్వదా శుభదాయకం. ఆయన్ను కొలవడమే మానవుడికి అత్యుత్కృష్టమైనటువంటి కర్తవ్యం. ఆయన యందు అనన్యభక్తియే జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది. మానవులు శ్రీహరి తాలూకా దివ్య లీల కథలను వింటే ఆయననే ఆరాధిస్తూ కీర్తిస్తూ ధ్యానిస్తూ ఉంటే సంసార బంధనాల నుంచి విముక్తులవుతారు. సర్వ హృదయాంతర్యామి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ భక్తులని వింటూ ఉండే తన తాలూకా కథలనే వింటూ ఉంటే ఆనందిస్తూ ఉంటాడు. వారు గానం చేస్తూ ఉంటే తన కీర్తనలు వింటూ తన్మయుడవుతూ ఉంటాడు. వారిలోని భక్తి పెరుగుతున్న కొద్దీ కామక్రోధాదులు క్షీణించి బుద్ధి శుద్ధం అవుతూ ఉంటుంది. భగవతత్వం ప్రకాశిస్తుంది. అద్వితీయమైనటువంటి అవ్యక్త పరమాత్మ తన మాయాశక్తి చేత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగాను నానాత్వంతో కూడినటువంటి జగత్తుని వ్యక్తమవుతాడు. ఆ పరమాత్మని దర్శించడమే మానవుడి తాలూకా పరమలక్ష్యం. ఆ పరమాత్మే సకల చరాచర సృష్టిని, దాని తాలూకా స్థితిలయాలని నిర్వహిస్తూ అనేక రూపాలలో అవతరిస్తూ పరిపాలిస్తూ ఉంటాడు. ఈ భగవద్ అవతార కథా సంకలనమైనటువంటి భాగవతాన్ని విని మానవుడు తరించాలి అని చెప్పాడు. అయితే భగవంతుడి తాలూకా అవతరణ ఏమిటి? బ్రహ్మదేవుని నుంచి గరిక దుబ్బు వరకు గల సకల జీవరాశులను పరబ్రహ్మస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు సృజించాడు. ఈ సృష్టిలో దేవతలు, మానవులు, తిర్యక్కులు అంటే పశుపక్షాదులు, స్థావరాలు అంటే కదలనివి అనబడే 4 వర్గాల జీవరాశులు ఉన్నాయి. వాటిలో స్త్రీ పురుష లింగ భేదాలు, సత్వరజస్తమో గుణ స్వభావ భేదాలు ఏర్పడ్డాయి. మానవజాతి ప్రవర్తనని క్రమబద్ధం చేయడానికి బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసాలు అనబడే ఆశ్రమ ధర్మాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనబడే వర్ణ విభజన చేయబడ్డాయి. వారి మనుగడకి ధర్మార్థ, కామ, మోక్షాలు అనబడే 4 పురుషార్థాలు నిర్దేశించబడ్డాయి. ఆ పురుషార్థాలని సాధించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మానవాళికి అందించడానికి చతుర్ముఖ బ్రహ్మ ద్వారా భగవంతుడే వేదాలని వెలువరింపజేశాడు. వేదం ముఖ్యంగా 2 భాగాలు. మొదటిది దుఃఖ నివృత్తిని, సుఖప్రాప్తిని గురించి తెలియజేయవలసిన కర్మలు నిర్దేశిస్తుంది. జీవుడు తానెవరో, తన గమ్యమేమిటో, తాను ఆ సచ్చిదానంద స్వరూపుడైన భగవాన్ని తెలుసుకుని ఆయన పరంధామాన్ని చేరడానికి ఏమిటి చేయాలో వాటిని తెలియజేసే జ్ఞానం ఇది. అయితే వేదం తాలూకా 2వ భాగంలో ఉన్నది ఏమిటంటే ఆ జ్ఞానాన్ని వేరేగా పొందడానికి సామాన్యులకు అలవి కానిది కాబట్టి భగవానుడే బాదరాయణుడిగా అవతరించి వేద విజ్ఞానాన్ని ఒక్కచోట చేర్చి విభజించి ఉద్దేశించాడు. కర్మకాండతో కూడి ఉన్నటువంటి పూర్వభాగానికి తన శిష్యుడైనటువంటి జైమిని చేత వ్యాఖ్యానం పూర్వమీమాంస వ్రాయించి ఉత్తర భాగానికి అంటే జ్ఞాన భాగానికి తానే స్వయంగా బ్రహ్మసూత్రాల వ్యాఖ్యానం రచించాడు. పూర్వభాగానికి వివరణగా పంచమవేదం అనబడే మహాభారతాన్ని, ఉత్తర భాగానికి వివరణగా భాగవతాన్ని రచించి వాటిలో వేదసారానంతా సులభగ్రాహ్యంగా పొందుపరిచాడు. భగవంతుడు స్వరాట్ అంటే స్వతంత్రుడు, కర్మాధీనుడు కానివాడు, సర్వజ్ఞుడు. అతడు చతుర్ముఖ బ్రహ్మకి వేదజ్ఞానాన్ని ప్రసాదించి అతని ద్వారా వేదరాశిని ప్రకాశింపజేశాడు. యతోవా ఇమామి భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంచభి సంవీసంతీతి తద్విజిజ్ఞానస్వ. చూడండి, కొన్ని సందర్భాల్లో ఇంకోలా ఉంటుంది. తద్విజిజ్ఞాసస్వ
తద్బ్రహ్మ ఉపనిషత్తులో. ఈ కనిపిస్తున్నటువంటి వివిధ విచిత్ర భూతములన్నీ కూడా దేని నుండి పుడుతున్నాయో, భూతాలంటే దెయ్యాల భూతాలు కాదండి, భూతము అంటే కాలానికి సంబంధించినది. ఆ పుట్టినది దేనిని జీవిస్తున్నదో, దేనిని జీవిస్తోందో, దేనిచే జీవిస్తున్నదో, దేనిని చేరుతోందో, విడిచిపెట్టకుండా దేనితో కలిసి ఉంటున్నదో అదే బ్రహ్మం. బ్రహ్మం అంతా కూడా జ్ఞానస్వరూపం, దానికి సమానమైనది కానీ అధికమైనది కానీ ఇంకేదీ లేదు. కాబట్టి ఇది అద్వితీయమైనది, అన్నింటికన్నా అతిశయించి ఉన్నది బ్రహ్మం. బ్రహ్మాతీతి బ్రహ్మ, జ్ఞాన సంకోచం కలిగి ఉన్నటువంటి జీవులకు వికాసం కలిగించేది బ్రహ్మ. బ్రహ్మయతి బృహయతి బ్రహ్మ. ఆ మొట్టమొదటి చెప్పుకున్నది ఏమిటి? బృహతి ఇది బ్రహ్మ, బృహతి ఇది బ్రహ్మ. ఇది ఇక్కడ ఏమిటి? బృహయతి ఇది బ్రహ్మ. మొదటికానికి రెండిటికి సంబంధం చూడండి. మొదటిది ఏమిటి? బృహతి ఇది బ్రహ్మ. ఇక్కడ బృహయతి ఇది బ్రహ్మ. ఇది జగత్కారణం, సృష్టికి పూర్వమే ఉన్నది. సకల చేతనాచేతనాల్లో వ్యాపించి ఉన్నట్టు తత్వాన్ని ఆత్మ, పరమాత్మ అంటారు. జీవాత్మ కూడా శరీరంలో వ్యాపించి ఉంటుంది, కానీ జ్ఞాన సంకోచం అంటే అంతటా వ్యాపించి ఉండదు. పరమాత్మ అపరిమితమైనటువంటి జ్ఞానశక్తికి ఎల్లప్పుడూ కూడా అంతటా వ్యాపించి ఉంటాడు. భగవంతుడు అంటే జ్ఞానము, వీర్యము, శక్తి, బలము, ఐశ్వర్యము, తేజస్సు, ఓజస్సు కలిగి ఉంటూ హేయ గుణములు లేనివాడు అని అర్థం. సమస్త కళ్యాణ గుణములు కలిగినవాడు, దోషములు అంటనివాడు, వాడినే భగవంతుడు అని వేరువేరు నామాలతో మనం పిలుచుకుంటూ ఉంటాం. బ్రహ్మమంతా కూడా బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు అనే మూడు ఈ ఒకే తత్వాన్ని సూచించిన సృష్టి స్థితి లయాలను నిర్వహిస్తూ జీవులకి మోక్ష ప్రదానం చేసేదే బ్రహ్మమని, జీవులలో ప్రవేశించి నియమించేదే పరమాత్మని, దోషరహితమై కళ్యాణ గుణాలు కలిగి ఉన్నది భగవానుడు అని వ్యవహార లోకంలో మనకి కనిపిస్తున్నది. సృష్టించాలనే సంకల్పం కలిగినప్పుడు దానికి అనుగుణమైనటువంటి సమయంలో పరమాత్మ రజోగుణ ప్రధానమైనటువంటి బ్రహ్మదేవుణ్ణి శరీరం నుంచే జీవుడితో చేరి జగత్తుని సృష్టిస్తాడు. ఈ సృష్టి పరిణామ క్రమంలో అలాగే ఉపసంహారం చేయదలుచుకున్నప్పుడు కూడా తమోగుణ ప్రధానమైనటువంటి ఈశ్వరుడిలో శివుడి యందు జీవుడితో చేరి లయం చేస్తాడు. జగత్తు తాలూకా రక్షణ పోషణ కార్యాన్ని సత్వగుణ ప్రధానమైనటువంటి విష్ణు స్వరూపంలో నిర్వహిస్తాడు. జగత్కారణుడైనటువంటి ఈ మహావిష్ణువుని భజించిన వారికి జ్ఞానం కలుగుతుంది, సంసార బంధం వీడిపోతుంది, పరంధామం లభిస్తుంది. సత్వగుణం ప్రధానంగా కలిగినటువంటి మూర్తిని ధ్యానం చేయడం వలన జ్ఞానము, మోక్షము సిద్ధిస్తాయి. వేదాలలో ప్రధానంగా వాసుదేవారాధనయే నిర్దేశించబడింది. వాసుదేవుడే సృష్టికి పూర్వమందున్నటువంటి పరమాత్మ భగవానుడు. అతడు సమస్త జీవరాశుల యొక్క సముష్టి దశేంద్రియ మనస్సులతోని పంచభూతాలతోని కూడి విరాట్ పురుషుడుగా వెలిసి అనిరుద్ధుడు అనబడి జలములో యోగనిద్రలో శయనించి తన నాభి హ్రదము అంటే సరస్సు నుంచి ఒక పద్మాన్ని ఉద్భవింపజేస్తే ఆ పద్మం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. అనిరుద్ధ భగవానుడు సహస్ర శిరస్సులతో, సహస్ర అవయవాలతో, దివ్యాభరణాలతో ప్రకాశించేవాడు. అతని నుంచి సనక సనందాదులైనటువంటి 4 కుమారులు పుట్టారు. ఆ దివ్యదేహం నుంచి దేవమానవాది రూపాలు ఆవిర్భవించాయి. ఆ దేవాదిదేవుడు క్రమంగా కాలానుగుణంగా వరాహ, నారద, నరనారాయణ, కపిల, దత్తాత్రేయ, ఋషభ, మత్స్య, కూర్మ, నారసింహ, వామన, రామకృష్ణాది అనేక అవతారాలెత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన, భక్త పాలనాది అనేక కార్యాలు నిర్వహించాడు. మంత్రద్రష్టలైనటువంటి ఋషులు, వ్యాస వశిష్ఠాది మునులు, దక్షాది ప్రజాపతులు, మనువులు, ఇంద్రాది దేవతలు మొదలైనటువంటి వాళ్ళంతమంది కూడా పరమాత్మ తాలూకా అంశల చేత పుట్టినవారే. శ్రీకృష్ణావతారము మాత్రము పరిపూర్ణ అవతారం, శ్రీరామావతారము కూడా పూర్ణావతారమే. కానీ ఇతర అవతారాలు ఏదో ఒక కార్యార్థమై సంభవించి ముగించబడింది. శ్రీకృష్ణావతారంలో జ్ఞానము, బలము, శక్తి, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు మొదలైనవి భగవంతుడి తాలూకా దివ్య మంగళ కళ్యాణ గుణాలన్నీ ప్రకటించబడి ప్రకాశించాయి. అందుచేతనే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. ఈ స్థూల జగత్తే కాకుండా మనోబుద్ధి అహంకారాలతో కూడి ఉన్నటువంటి సూక్ష్మదేహాలు కూడా పరమేశ్వరుని యొక్క మాయాజనితాలే. ఆయన తాలూకా అవతార లీలా రహస్యాలు పరిమితమైనటువంటి మానవ మేధాశక్తికి, తర్క చర్చలకి అంతుపట్టవివి. ఆయన తాలూకా పాదపద్మాల యందు శరణు వేడిన వారికి మాయ అంతా కూడా తొలగిపోయి మర్మం తెలుస్తుంది. జీవన మర్మం ఏమిటి అంటే, కర్మ మర్మం ఏమిటి అంటే తెలుస్తుంది.
మానవ జన్మ ఎందుకు లభించింది, మానవ జన్మలో మనం చేసుకోవలసినటువంటి ఈ సుగుణోపాసన ఎలా చేయాలి ఏమిటి అన్నది మొత్తం మర్మం అంతా తెలుస్తుంది. మర్మం అంటే ఏమిటంటే రహస్యం, మానవ జన్మ తాలూకా రహస్యం అంతా తెలుస్తుంది. అంటే ఈ సర్వవేద సారాన్ని వ్యాసుడు భాగవతంలో పొందుపరిచి తనయుడైనటువంటి సుఖదేవుడికి బోధిస్తే సుకుడు పరీక్షిత్కి అక్కడ సమావేశమైన ఋషులకి వినిపించాడు. నేను కూడా అక్కడ ఉండడం చేత ఈ పరమ పవిత్రమైనటువంటి భాగవత కథని శ్రవణం చేసే భాగ్యం నాకు కలిగింది. నా శక్తి వంచన లేకుండా నేను విన్నదానిని తూచా తప్పకుండా నేను ఏదైతే విన్నానో అది మీ అందరికీ వినిపిస్తానని సూతుడు సౌనకాదులకు ఋషులకు చెప్పాడు. ఈ సూతుడు అసలు పేరు ఏమిటని చెప్పుకున్నామండి, ఉగ్రశ్రవుడు. అయితే ఉపరిచెరువు వసువు వలన వేదవ్యాసుడు, ఉపరిచరవ వసువు వలన జన్మించినటువంటి సత్యవతి యందు పరాశర ముని వలన నారాయణుడు, భగవదంశతో వ్యాసుడు జన్మించారు. మరొక్కసారి చెప్తున్నాను, ఉపరిచరవ వసువు వలన జన్మించిన సత్యవతి యందు పరాశర ముని వలన నారాయణ భగవదంశతో వ్యాసుడు జన్మిస్తే అతనిని కృష్ణద్వైపాయనుడని బాదరాయణుడని అంటారు. అర్థమైందండి? ఇతన్ని ఏమిటంటారు? కృష్ణద్వైపాయనుడని బాదరాయణుడని అంటారు. ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఎందుకంటే సూతుడన్నా ఉగ్రశ్రవుడన్నా ఒకటే. ఎలాగో కృష్ణద్వైపాయుడనన్నా బాదరాయణుడన్నా ఒకటే. ఇతడు సకల వేదదర్శి, ప్రకృతి, పురుష, ఈశ్వర తత్వాలు వాస్తవ రూపాన్ని స్వరూపాన్ని దర్శించినవాడు. కాబట్టి ఒకరోజు సరస్వతీ నదీ తీరంలో ధ్యానం చేసుకుంటూ ఉండగా కలియుగ ప్రవేశం చేస్తూ ఉంటే కలియుగంలో ప్రజల దుస్థితిని కళ్ళారా చూడడం వలన వీళ్ళకి కలియుగంలో ప్రజలు అల్పాయుష్కులుగాను అల్పమేధస్కులుగాను శక్తిహీనులు అవడం వలన ధర్మభ్రష్టులు అవుతారని తెలుసుకుని అలాంటి ప్రజలకి సుబోధకంగా ఉండాలని వేదాలని 4గా విభజించి అనేకమైనటువంటి పురాణ ఇతిహాసాలను రచించాడు. ఋగ్వేదాన్ని శిష్యుడైనటువంటి పైలుడికి, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి, సామవేదాన్ని జైమినికి, అథర్వవేదాన్ని సుమంతుడికి అప్పజెప్పి వారు తమ శిష్యులకి నేర్పుతూ వాటిని భద్రపరచాలని ఆదేశించాడు. పురాణ ఇతిహాసాలని నా తండ్రి అయిన రోమహర్షునికి చెప్పాడు. నా తండ్రి అయినటువంటి రోమహర్షునికి అప్పజెప్పాడు. వేదాలను గ్రహించలేనటువంటి వారైన పామరుల గురించి, స్త్రీలను గురించి పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని సులభగ్రాహ్యంగా రచించాడు. ఏమండి, దానిలో భగవద్గీతను కూడా ఇమిడ్చాడు. బ్రహ్మసూత్రాలు రచించాడు. ఇన్ని అనన్య సాధ్యమైనటువంటి అద్భుత రచనలు చేసిన మానవాళికి జ్ఞానప్రదానం చేసిన ఏ కారణంగానో తెలియని వెలితి, అసంతృప్తి, అశాంతి అతన్ని వ్యాకులపరుస్తూ ఉండగా ఆ సమయంలో దేవర్షి నారదుడు వచ్చాడు. వ్యాసుడు అమితానందంతో నారదుని ఆహ్వానించి పూజించి సత్కారం చేశాడు. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం.